శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రధానంగా 3 భాగాలున్నాయి. అవి 1 పూర్వపీఠిక, 2 శ్రీ విష్ణు సహస్రనామం, 3 ఉత్తరపీఠిక. ఈరోజు మనం పూర్వపీఠిక గురించి తెలుసుకుందాం. ఈ పూర్వపీఠిక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ శ్రీ మహాగణపతి శ్లోకంతోనూ తర్వాత వ్యాస విష్ణు ప్రార్థనలతోనూ ప్రారంభమవుతాయి అన్నమాట. అసలు ఈ విష్ణు సహస్రనామం మనకి ఎలా వచ్చింది అంటే, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజు గారికి ఆయన అడిగినప్పుడు చెప్పారనమాట. అందుకే ఇందులో వైశంపాయన ఉవాచ అని ఉంటుందన్నమాట. విష్ణు సహస్రనామంలో పూర్వపీఠికలో శ్రీ వైశంపాయన ఉవాచ అంటే వైశంపాయన మహర్షుల వారు జనమేజయ మహారాజు వారికి ఈ విధంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సర్వశాస్త్రములు తెలిసి ఉన్నటువంటి కురుబుద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు అంపశయ మీద ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వారు ఆయన ధర్మ జిజ్ఞాసతో తన తాతగారు ఆయన్ని దగ్గరికి వెళ్ళి ఆయన సమీపించి భక్తిపూర్వకంగా ఆయన ఈ విధంగా అడుగుతున్నారు. యుధిష్ఠిరోవాచ అని ఉంటుంది. తర్వాత యుధిష్ఠిరోవాచ అంటే ధర్మరాజు గారు అడిగినటువంటి మాటలు. ధర్మరాజు గారు భీష్మ పితామహుని చేరి 2 శ్లోకాల్లో 6 ప్రశ్నలు అడిగారు. అవేమిటో చూద్దాం. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తవంతకం కమర్చ్యంత ప్రాప్యుర్నానవా శుభం అనే శ్లోకం ద్వారా 4 ప్రశ్నలు అడిగారు. ఈ లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు అని మొదటి ప్రశ్న అడిగారు. మానవులు పొందవలసిన ఏకైక మహోన్నత స్థానం ఏమిటి? మానవులు పొందవలసిన ఏకైక మహోన్నత స్థానం ఏమిటి అనే రెండో ప్రశ్న. ఏ దేవుని స్తుతించడం వల్ల మానవుడు సర్వశుభాలు పొందుతున్నాడు అంటూ మూడో ప్రశ్న. ఏ దేవుని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి తాతగారు అంటూ తన 4వ ప్రశ్నని ఈ శ్లోకం ద్వారా అడిగారు. తర్వాత శ్లోకంలో కోధర్మ సర్వధర్మాణం అంటూ కోధర్మ సర్వధర్మాణం అంటూ ఆయన ఇందులో 2 ప్రశ్నలు అడిగారు. అన్ని ధర్మముల కంటే పరమోత్కృష్టమైనటువంటి ధర్మం ఏది? దేనిని చెప్పిస్తే మానవుడు సకల కర్మల నుండి బంధ విముక్తుడవుతాడు అని నాకు వివరించండి అని భక్తిపూర్వకంగా వేడుకున్నాడు. అప్పుడు భీష్ముల వారు జిజ్ఞాసుడైనటువంటి ధర్మరాజు వారిని ఉద్దేశిస్తూ ఈ రకంగా మాట్లాడారు. శ్రీ భీష్మ ఉవాచ అని ఉంటుందన్నమాట శాస్త్రంలో, విష్ణు శాస్త్రంలో. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువర్నామ సహస్రేణ పురుష సతతోత్తితః అనేటువంటి శ్లోకం ద్వారాను మిగిలిన శ్లోకాల ద్వారాను చరాచరాత్మకమైనటువంటి ఈ విశ్వమంతటికి ప్రభు అయినటువంటి వాడు సకల దేవతలకు అధిపతి అయినటువంటి శ్రీ విష్ణు మహాదేవుని గురించి తెలియజేశారు. ధర్మరాజు గారు అడిగినటువంటి 6 ప్రశ్నలకి ఆయన సమాధానాన్ని చెప్పారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన. చివరగా తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. ఓ ధర్మరాజా, నీకు నేను చెప్పినటువంటి విషయాలు సర్వలోక మహేశ్వరుడైనటువంటి భగవంతుడి గురించి చెప్పాను. ఆయన అనేకమైన నామాలు ఉన్నాయి. ఆ నామాల్లో 1000 పుణ్యనామాల గురించి నీకు వివరిస్తాను. ఇప్పుడు అవి ఎంత గొప్ప అంటే సమస్త పాపాలని హరిస్తాయి. సంసార సాగరం నుంచి మనుజుని ఒడ్డుకు చేర్చి శాంతిని కలుగజేస్తాయి. ఇవి ఇంతకుముందే దేవతలు మహర్షులు వీళ్ళందరూ కూడా గానం చేశారు ఆ పరమాత్మని. అదే కాకుండా పరమ భక్తాగ్రేశ్వరులు స్తవం గావించారు. అలాగే మహామంత్రవేత్తలు మహామంత్రదర్శులు కూడా వీటిని ఎంతో ఈ నామాలన్నింటినీ వివరించారు. అంటే ఇవి మంత్రయుక్తంగా ఉన్నటువంటివి. ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్యనామాలను శ్రద్ధగా విను అని ధర్మరాజు గారితో భీష్మ పితామహుల వారు తెలిపి ఉన్నారు. ఓం శ్రీ విష్ణవే నమః.